అన్నిటికన్నా ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పే అబద్ధాలు. తాను అబద్ధాలు ఆడుతూ తాను ఎప్పుడూ ఏ ప్రభుత్వం ఆస్తిని తాకట్టు పెట్టలేదని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా గట్టిగా గంభీరంగా చెప్పాడు. తాను అబద్ధాలు ఆడుతూ తాను ఎప్పుడూ ఏ ప్రభుత్వ ఆస్తిని తాకట్టు పెట్టలేదు అని చెప్పి అన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. అసలు తాకట్టు పెట్టడం లేదన్నాడు, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టడం లేదన్నాడు. మరి ఆయన చేసింది ఒకసారి ఆ జీవో చూడండి, ఒకసారి ఆ పక్కన ఏపీఎండిసి ఏం చేసినాడు ఒకసారి గమనించండి. ఇది ఆయన ఇచ్చిన జీవో. ఏకంగా ఆయన ఇచ్చిన జీవో నెంబరు 69 డేటెడ్ 24/4/2025 హియర్ బై అకార్డ్స్ ఇట్స్ అప్రూవల్ అంటే పర్మిషన్ ఇస్తా ఉన్నాడు. ఏమని పర్మిషన్ ఇస్తా ఉన్నాడు? 191,000 కోట్లు ఏపీఎండిసి టు ప్రొవైడ్. ఏమని పర్మిషన్ ఇస్తా ఉన్నాడు? అకార్డ్ అప్రూవల్. ఏదానికి అప్రూవల్ ఇస్తా ఉన్నాడు? ఆ జియో నెంబర్ 69 ప్రకారం ఏపీఎండిసి టు ప్రొవైడ్ ఎక్స్క్లూజివ్ ఛార్జ్ by way of charge hypothecation on the quarry leasehold rights and mining rights over 436 new minor mineral projects granted pursuant to this GO, including any replacement thereof, as well as all cash flows arising therefrom as security for the bonds in favor of any debenture trustee appointed in relation to the proposed issuance of bonds having an aggregate mineral reserves whose estimated value is not less than 191,000 కోట్లు. మళ్ళా కొంచెం మళ్ళీ పెద్దది అదే ఏపీఎండిసికి సంబంధించిన 436 మైన్స్ మినరల్ ప్రాజెక్ట్స్ను తాకట్టు పెడుతూ వాటి విలువ 191,000 కోట్ల రూపాయలు. టు ప్రొవైడ్ ఎక్స్క్లూజివ్ ఛార్జ్ బై వే ఆఫ్ ఛార్జ్ హైపోథికేషన్ on quarry leasehold rights and mining rights over the 436 new minor mineral projects granted pursuant to this GO, including any replacement thereof, as well as all cash flows arising therefrom as security for the bonds in favor of any debenture trustee appointed in relation to the proposed issuance of bonds. ఏందయ్యా చంద్రబాబు, ఇదేం దీని అర్థం ఏంటి అని అడుగుతాను. దాని తర్వాత ఇంతటితో ఆగల ఈ పెద్ద మనిషి. ఇదొకసారి గమనిస్తే ఇది బాండ్స్ ఆయన ఇష్యూ చేసినాడు. ఆయన బాండ్స్ ఇష్యూ చేసింది ఏపీఎండిసి ఇచ్చిన బాండ్స్ ఎంత దారుణంగా ఆయన ఇష్యూ చేసినాడు అని అంటే, ఎక్స్క్లూజివ్ ఛార్జ్ ఆన్ రెవెన్యూ కలెక్షన్ అకౌంట్ అండ్ ది అమౌంట్ అక్రూయింగ్ therein, bonds would be secured. APMDC issue chesina bonds, they would be secured by way of exclusive charge on the revenue collection account and the amount occurring. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ మీద ఆజమాయిషీని ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తా ఉన్నాడు. కింద defined resources mechanism means that if there is any shortfall in DSRA ante debt servicing ratio upon the expiry of stipulated time period, the debenture trustee can invoke the guarantee to the extent of such shortfall, along with triggering of the direct debit mandate issued by the government of AP to the RBI. అంటే ఎస్డిఎల్స్ నుంచి డైరెక్ట్గా కన్సాలిడేటెడ్ ఫండ్ మీద ఆజమాయిషీని డైరెక్ట్గా ప్రైవేట్ వ్యక్తులు తీసుకునే స్వేచ్ఛ.
of the direct debit mandated issued by the government of AP to the RBI to request RBI to meet such shortfall from the account of the government of AP maintained with it. SDL, State Development Loans, Central Government, FRBM limits కింద SDLs ఇస్తుంది, which is issued by RBI. RBIకి ఎవ్రీ వీక్ స్టేట్ గవర్నమెంట్ పోతుంది ఆ అప్పులు తెచ్చుకునే దానికోసం, ఆ లిమిట్స్ని తెచ్చుకునే దానికోసం. ఆ లిమిట్స్ మీద ఆజమాయిషీని ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తూ ఉన్నారు. ఈ పెద్ద మనిషి మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు ఏది చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అమ్మేస్తున్నాడు. బహుశా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ స్థాయిలోకి ఎప్పుడు పోలా. కన్సాలిడేటెడ్ ఫండ్ మీద ఆజమాయిషి ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చే కార్యక్రమం.